క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలంలో 2వ ఆదివారంలో ఉన్నాము. ఈరోజు దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినట్లయితే మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు 19వ వచనం మనం చూస్తూ ఉన్నాం. సువిశేషాన్ని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో మనం సమూయేలు ప్రవక్తను దేవుడు పిలవడాన్ని చూస్తూ ఉన్నాం. సమూయేలును దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని తన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు ఎన్నుకోబడిన ఇశ్రాయేలీయులకు అనగా తన బిడ్డలకు దేవుని ప్రతినిధిగా నిలబడి వారి మధ్య దేవుని సందేశాన్ని ప్రకటిస్తూ వారి నాయకుడిగా కొనసాగాలి అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన చిత్తం. ఆ దేవుని చిత్త ప్రకారం ఈనాడు సమూయేలు ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు. ఏలి అనేటటువంటి యాజకుని మరణంతో సమూయేలు ఇశ్రాయేలీయుల మధ్య రంగప్రవేశం చేశాడు. సౌలు రాజును ఎన్నుకున్నది, ఆ సౌలు రాజు నాయకత్వాన్ని స్థాపించింది సమూయేలే. ఈ విధంగా సమూయేలు క్రీస్తు పూర్వ 1050వ సంవత్సరం నుండి 1030వ సంవత్సరం మధ్య కాలంలో మనకి కనిపిస్తాడు. షిలో దేవాలయంలో ఏలి అనే యాజకుని ఆధ్వర్యంలో సమూయేలు ఇంకా చిన్న బాలుడిగా ఉండగానే దేవుని పిలుపు అతనికి అందింది. ఇక్కడ దేవుని వాగ్దాతపు మందస్సము ఆ షిలో దేవాలయంలో ఏలి యాజకుని ఆధ్వర్యంలో ఉంది. దేవుని పిలుపుతో సమూయేలు ఇశ్రాయేలీయులకు అధికారి అయ్యాడు. సౌలు రాజు ఎన్నుకోబడేంత వరకు కూడా అతడే ఇశ్రాయేలీయులకు నాయకుడు. అతడు ఎల్కానా అనేటటువంటి ఒక భక్తునికి అన్నా పెనిన్నా అనేటటువంటి 2 భార్యలు ఉండగా అన్నా అనేటటువంటి గొడ్రాలి కడుపున జన్మించాడు. అన్నా గొప్ప భక్తురాలు. ఆమె షిలో దేవాలయంలో దేవునికి మొరపెట్టుకొని ఆ బాలుణ్ణి దేవుని వరప్రసాదంగా పొందింది. అందుకే ఆ బాలునికి సమూయేలు అని పేరు పెట్టింది. అనగా నేను దేవుణ్ణి ఒక బాలుణ్ణి అడుగుకొన్నాను అని అర్థం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తాం. ఆమె మొక్కుకున్నట్టుగానే తన కుమారుడు పాలు మానేయగానే అతన్ని తీసుకొని వచ్చి షిలో దేవాలయములో యాజకుడైనటువంటి ఏలి ఆధ్వర్యంలో అతన్ని దేవాలయానికి అర్పించింది. ఏలి యాజకుని తరువాత ఆ యాజక పదవిని సమూయేలు స్వీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు షిలో పుణ్యక్షేత్రంలో రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దీపం ఆరిపోకుండా ఉండేలా చూసే బాధ్యతను కలిగి ఉన్నాడు. అక్కడే ఎక్కడో దగ్గరలో దేవాలయంలో అతడు నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలును పిలిచాడు. తన పేరు పెట్టి దేవుడు అతన్ని పిలిచాడు. సమూయేలు తన గురువు ఏలియే తనను పిలుస్తున్నాడని భావించాడు. ఆ చిన్నవాడు ఎన్నడూ దేవుని స్వరాన్ని వినలేదు కాబట్టి పిలిచిన అన్ని సందర్భాలలోనూ ఏలియే తనను పిలుస్తూ ఉన్నాడని, గురువా మీరు నన్ను పిలిచారు కదా, ఇదిగో నేను వచ్చాను అంటూ 3 సందర్భాలలోనూ ఏలి యాజకుని వద్దకు వెళ్ళి ఎందుకు పిలిచారని అడిగాడు. 3 సందర్భాలలో తాను పిలవకుండానే సమూయేలుని ఎవరు పిలుస్తున్నారా అని ఆలోచించినటువంటి ఏలీకి ఖచ్చితంగా అతన్ని పిలుస్తున్నది దేవుడేనని అర్థమయ్యింది. అందుకే ఈసారి బాబు నిన్ను పిలిచినప్పుడు ఇదిగో ఓ దేవా నేను సిద్ధముగానే ఉన్నాను, మాట్లాడు, ఆలకించడానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను అని చెప్పమన్నాడు. 4వసారి మరలా దేవుడు పేరు పెట్టి సమూయేలుని పిలిచినప్పుడు ఈసారి సమూయేలు తన గురువు చెప్పినట్లుగానే మాట్లాడండి ప్రభు, నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడు అని చెప్పాడు. దేవుని శక్తి ఆ బాలునికి తోడై అతనికి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది అని దీని భావం. కాబట్టి అతడు శక్తివంతుడై సత్యవంతుడై ప్రజలను నడిపిస్తాడు. నేటి సువిశేషంలో
కొన్ని నెలలకు పూర్వం యేసుక్రీస్తు యోర్దాను నదికి రాకముందే బప్తిస్మ యోహాను ప్రజలను ఆ మెస్సయ్య రాక కోసం సిద్ధపరుస్తూ వారికి నీటితో బప్తిస్మం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు బోధిస్తూ వారిని మెస్సయ్య రాక కోసం సంసిద్ధం చేస్తూ ఉన్నాడు బప్తిస్మ యోహాను. సాంప్రదాయం ప్రకారం అందరూ పవిత్రమైన భక్తులకు, ప్రవక్తలకు శిష్యులు దొరికినట్లుగానే బప్తిస్మ యోహానుకు కూడా శిష్యులు దొరికారు. కానీ బప్తిస్మ యోహాను తన బాధ్యతను, తనకివ్వబడినటువంటి ఆ పిలుపును గ్రహించుకున్నాడు. అది క్షణికమైనదని తన కర్తవ్యాన్ని గుర్తించినటువంటి బప్తిస్మ యోహాను తన శిష్యులను యేసుక్రీస్తును వెంబడించమని సలహా ఇచ్చాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూసినప్పుడు నిజమైనటువంటి మెస్సయ్య రక్షకుడు యేసుక్రీస్తువేనని బప్తిస్మ యోహాను గుర్తించాడు. అందుకే తన శిష్యులను యేసుక్రీస్తును అనుసరించమని ప్రోత్సహించాడు. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మం పొందుతూ ఉండగా పవిత్రాత్మ పావురం రూపంలో అతని మీదకు దిగివచ్చి అతనిని అభిషేకించడం, పరలోకము నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడని వెల్లడి చేయడం బప్తిస్మ యోహాను స్పష్టంగా చూచాడు. కాబట్టి ఈనాడు తన శిష్యులను ఆ యేసుక్రీస్తునే అనుసరించమని, అతడే నిజమైన రక్షకుడని, మెస్సయ్య అని వారికి వెల్లడి చేశాడు. ఈ మొదటి శిష్యులు యోహాను నుండి క్రీస్తు వద్దకు వచ్చిన వారు ఎవరంటే పేతురు గారు, ఆంద్రేయ, జేమ్స్, యోహాను. ఈ నలుగురు. ఆంద్రేయ వెంటనే తన సోదరుడు పేతురు వద్దకు వెళ్ళి, నేను యేసుక్రీస్తును చూచాను, ఆ మెస్సయ్యను చూచానని, నీవు కూడా వచ్చి ఆ మెస్సయ్యను అనుసరించమని చెప్పాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు, జేమ్స్, యోహానులు యేసుక్రీస్తునకు చాలా ఆంతరంగికమైనటువంటి స్నేహితులు అన్న విషయాన్ని మిగిలిన సువార్తల్లో మనం చూస్తాం. ఇదిగో లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్మ యోహాను యేసుక్రీస్తును గూర్చి పలికాడు. బప్తిస్మ యోహాను తన ఇద్దరు శిష్యులను యేసును అనుసరించమని, ఎందుకంటే ఆ యేసుక్రీస్తువే దేవుని గొర్రెపిల్ల అని, లోక పాపాలను మోసుకుపోవడానికి అతడు ఈ లోకానికి వచ్చాడని సూచించాడు. ఆ విధంగా యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 40వ అధ్యాయం 55వ వచనంలో, 53వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనంలో చెప్పిన బాధామయ సేవకుడు యేసుక్రీస్తువేనని సూచించిన వాడయ్యాడు. యావే ఒక సాధు స్వభావం గల గొర్రెపిల్లగా పోల్చబడి పూర్వ నిబంధనలో చెప్పబడ్డాడు. అది వధ్యస్థానానికి కూడా తీసుకొని పోవునప్పుడు ఎదురు తిరగకుండా సాధు స్వభావంతో ఆ యజమానిని అనుసరించిపోయేటటువంటి గొర్రెపిల్ల. అందరి పాప పరిహారార్థం వధించబడే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తువేనని ఆ మెస్సయ్య ప్రవచనం ద్వారా ఆ మెస్సయ్య ఎవరో కాదు యేసుక్రీస్తువేనని బప్తిస్మ యోహాను తన శిష్యులకు సూచిస్తూ ఈ మాటలు చెప్పాడు. వారు యేసును అనుసరించారు. ఆనాటి అనేక యూదుల వలె ఈ శిష్యులు కూడా బప్తిస్మ యోహానే మెస్సయ్య అని భావించి ఆయన దగ్గరకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ బప్తిస్మ యోహానే స్వయంగా స్పష్టంగా చెబుతున్నాడు, నేను ఆయన పాదరక్షల వారులను విప్పుటకు కూడా యోగ్యుడను కాదు అని చెబుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నిజమైన మెస్సయ్య యేసుక్రీస్తువేనని ఆ శిష్యులు గ్రహించుకున్నారు. అతన్ని గూర్చియే యెషయా ప్రవక్త చెప్పాడు అన్న విషయాన్ని, ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి యోహానును వదిలి వాళ్ళు యేసుక్రీస్తును అనుసరించడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వెనుకకు తిరిగి మీకు ఏం కావాలి అని చెప్పి ఆ శిష్యులను ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతన్ని అనుసరించాలి అని అంటే కారణం ఉండాలి. కారణం లేకుండా ఆయన్ని అనుసరించలేము. ప్రభువే స్వయంగా వారిని వచ్చి తనతో ఉండమని, అతని గురించి ఎక్కువగా తెలుసుకోమని వారిని స్వాగతిస్తూ వచ్చి చూడండి అని చెప్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆంద్రేయ పేతురుని తీసుకుని వచ్చాడు. పేతురు యోర్దాను నదిలో ఉన్నాడు. అతడు కూడా బప్తిస్మ యోహాను శిష్యుడే. ఆంద్రేయ యేసుక్రీస్తు మెస్సయ్య అని గుర్తించాడు. అతడు పేతురును కూడా వచ్చి అతనిని అనుసరించమని పిలిచాడు. ఆంద్రేయ
తన సోదరుడు పేతురును, యోహాను తన సోదరుడు జేమ్సును కనుగొని వారి వెంట తీసుకుని వచ్చి యేసుక్రీస్తును వారు అనుసరించేలా చేశారని ఇక్కడ భావం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు దీనిని మనం అర్థం చేసుకోగలుగుతాం. నీవు కేఫావి అంటూ యేసుక్రీస్తువు పేతురును ఉద్దేశించి మాట్లాడాడు. అరమాయిక భాషలో కేఫా అనగా రాయి అని అర్థము. మొదటి కలయికలోనే క్రీస్తు పేతురు పేరు మార్చాడు. దాని అర్థం గట్టి శక్తి కలిగిన వాడు, దృఢత్వం కలవాడు అని అర్థం. పేరు మార్చడం ద్వారా ఒక వ్యక్తి యొక్క స్థితి, బాధ్యతలు, స్థాయి మారతాయి అని అర్థం. తరువాత కాలంలో క్రీస్తుని సంఘంలో పేతురు పొందిన ఉన్నతమైన స్థితిని, బాధ్యతను ఇక్కడ సూచిస్తూ క్రీస్తు పేతురు యొక్క పేరును మార్చాడు. అన్ని కాలాలలో క్రీస్తుని సంఘం దృఢంగా నిలబడడానికి పేతురు పాత్ర ఎంత ఉంటుందో, ఆ పేతురు అనే రాతి మీదే క్రీస్తుని సంఘం నిర్మించబడుతుందని క్రీస్తు సూచిస్తూ పేతురుకి ఆ పేరు పెట్టాడు. యేసుక్రీస్తుని మొదటి 4 అపోస్తలులు, ఆయన మొదటి శిష్యులు పొందిన దేవుని పిలుపును, బాధ్యతను ఈనాటి సువిశేషంలో మనం చూసాం. దేవుని పిలుపు పొందడం చాలా గొప్ప సంఘటన. రక్షణ చరిత్రలో వీరి పాత్ర చాలా గొప్పది. ఇది ఆ రక్షణ చరిత్రను భూదిగాంతాలకు, లోకాంత్యం వరకు అందించే గొప్ప బాధ్యతతో కూడిన పిలుపు. మానవాళిని దేవుని నివాసంలోనికి నడిపించడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ బాధ్యతలో భాగాన్ని పొందడానికి, ఈ దైవ కార్యంలో పాత్రదారులను చేయడానికి తన శిష్యులను ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. వారిని తనను అనుసరించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. వారి ద్వారా ఈ లోకాన్ని తన రక్షణ ఆశీస్సులతో నింపడం ఆయన యొక్క ప్రణాళిక. దేవుడు స్వయంగా నిరీదిగా మనలను రక్షించవచ్చును, కానీ మానవుని సహాయం లేకుండా మానవుని రక్షించడం దేవుడు చేసే పని కాదు. మనం దేవునితో స్వేచ్ఛగా సహకరించాలి. అప్పుడు దేవుడు మనలను తన రక్షణానుగ్రహాలతో నింపి నడిపిస్తాడు. మన సహకారం లేకుండా దేవుడు మనల్ని బలవంతంగా రక్షించడు. ఆయనకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతలో భాగాన్ని మనకు పంచి ఇచ్చి, ఆ విధంగా ఆ ప్రభువు ఈ లోకానికి తెచ్చిన రక్షణ భాగ్యాన్ని మనకి, మన ద్వారా ఇంకా అనేక మందికి అందించడం ఆయన యొక్క ఉదార గుణము. సమూయేలు వలె, క్రీస్తుని శిష్యుల వలె మనం కూడా ప్రభువు మీరు మాట్లాడండి, మేము ఆలకించడానికి సిద్ధంగా ఉన్నా, దానిని జీవితంలో పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎప్పుడూ దేవునితో పలుకుతూనే ఉండాలి. ఈ విధంగా దేవుడు మనకి అనేక రీతుల్లో అనేక బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. ఇవ్వబడిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన ఇచ్చిన పిలుపుకి ప్రతిస్పందిస్తూ మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆయనతో సహకరించి మనం ధన్యులం అవ్వడానికి అనునిత్యము మనం సంసిద్ధులమై ఉండాలి. ఆ దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి సమూయేలు, ఆ యేసుక్రీస్తుని పిలుపునందుకున్న ఆయన శిష్యులు ఏ విధంగా ఆ దేవునితో, ఆ ప్రభుతో సహకరించారో మనం కూడా మనకివ్వబడిన బాధ్యతలో దేవుని చిత్తానుసారము జీవిస్తూ ఆయన చిత్తానికి మనము సహకరిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి ధన్యతతో కూడిన ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకు దయచేయాలని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు మేము దీవించి కాపాడునుగాక. ఆమెన్.